హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అవుతుందండి. థర్డ్ లెసన్ అవుతుంది. దీనికి ముందు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ చేసేసాం. థర్డ్ లెసన్ అవుతుంది. దానికి సంబంధించి ఈ లెసన్కి సంబంధించి మన ఒక వీడియో అయిపోయింది. ఇది రెండో వీడియో అండి. ఈ లెసన్కి సంబంధించి మనం చేస్తున్నాము. దాని కంటిన్యూషన్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. నిన్న చెప్పుకున్న వీడియోకి కంటిన్యూ చేస్తున్నాం. ఈ లెసన్ పేరు ఏంటంటే మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. ఇవన్నీ కూడా ఈ లెసన్కి సంబంధించి మన వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. బిట్స్ అనేవి మనకు డిఎస్సిలో ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. నేను కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు కంటెంట్ అయితే కంప్లీట్ చేసామండి. థర్డ్ నుంచి 8th వరకు తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాం. అది లెసన్ వైజ్ అండి. క్లాస్లో ప్రతి లెసన్ కూడా మనం కంప్లీట్ చేసాం. లెసన్ వైజ్ అనేది బిట్స్ అనేవి చెప్పడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి నేను చేసిన వీడియోలన్నీ ఉంటాయండి డిఎస్సికి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. నిన్న చెప్పుకున్న వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చూస్తే మీకు ఈరోజు వీడియో అనేది అర్థమవుతుంది. చూడండి. భాషా నిర్వచనం, భాషోత్పత్తి వాదాలు. చూడండి. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాషను మాట్లాడగలడం. మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి ఏంటంటే భాషను మాట్లాడగలగడం. అలాగే భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే. భాష మాట్లాడగలిగే మానవేతర ప్రాణి ఏదీ లేదు. నెక్స్ట్, మానవుడు తన మనసులోని అభిప్రాయాలను బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే భాష అవుతుంది. మానవుడు తన మనసులోని అభిప్రాయాలను బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనిలే భాష అవుతుంది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం భాష అవుతుంది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం మనకి భాష అవుతుంది. భాషకు మూలం ధ్వని అవుతుందండి. భాషకు మూలం ధ్వని. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫూర్తిస్తుంది. భాషకు మూలం ధ్వని అండి. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫూర్తిస్తుందన్నమాట. అలాగే భాష ధ్వని సహితమై భావయుక్తమైన శబ్దాలతో, పదాలతో, వాక్యాలతో ఏర్పడుతుందని తెలుస్తున్నది. మనకి భాష ధ్వని సహితమై భావయుక్తమైన శబ్దాలతో, పదాలతో, వాక్యాలతో ఏర్పడుతుందని తెలుస్తున్నది. ఇక్కడ చూడండి. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే ఒక నానుడనైతే ఉంది. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే ఒక నానుడు అనేది ఉండేదట. దాన్నే మన ఇంగ్లీష్లో మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీచ్. అనమాట. భాషణ అనే ప్రక్రియకు సాధనం భాష అవుతుంది. సంభాషణ అనే ప్రక్రియకు సాధనం భాష అవుతుంది. కాబట్టి వ్యక్తికి భాషకు అవినవ భావ సంబంధం ఏర్పడుతుంది. సంభాషణ అనే ప్రక్రియకు సాధనం భాష. కాబట్టి వ్యక్తికి భాషకు అవినవ భావ సంబంధం ఏర్పడుతుంది. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశంగా శాస్త్రవేత్తలు భావన. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశంగా శాస్త్రవేత్తల భావన. భాష్ అనే ధాతువు నుంచి భాష పుట్టిందని భాషా శాస్త్రవేత్తల అందరి చేత అంగీకరించబడింది. భాష అనే ధాతువు నుంచి భాష పుట్టిందని భాషా శాస్త్రవేత్తలందరి చేత అంగీకరించబడింది. భాషించబడేది భాష. భాషిత ఇతి భాష. భాషించబడేది భాష. భాష్యత ఇతి భాష. భాషించడం అంటే మానవులోని భావాలను కంఠధ్వనుల ద్వారా తెలియజేయడం. భాషించడం అంటే మనస్సులోని భావాలను కంఠధ్వనుల ద్వారా
తెలియజేయడం. నెక్స్ట్ భాషా స్వభావాన్ని 2 రకాలుగా పేర్కొనవచ్చు. అవి వాగ్రూపం, లిఖిత రూపం. భాషా స్వభావాన్ని 2 రకాలుగా పేర్కొనవచ్చు. ఒకటి వాగ్రూపం, రెండోది లిఖిత రూపం. ఆదిమానుడు మొదట వాగ్రూపంలోనే తన భావాలను వెలిబుచ్చాడనమాట. క్రమంగా భాష అభివృద్ధి చెంది లిఖిత రూపాన్ని సంతరించుకుంది. ఫస్ట్ ఆదిమానవుడు మొదట వాగ్రూపంలోనే తన భావాలను వెలిబుచ్చాడు. క్రమంగా భాష అభివృద్ధి చెంది లిఖిత రూపాన్ని సంతరించుకుంది. మౌఖిక భాషకు స్థాయిత్వం లేఖనం ద్వారా కలుగుతుంది. మౌఖిక భాషకు స్థాయిత్వం లేఖనం ద్వారా కలుగుతుందన్నమాట. మౌఖిక భాషకు స్థాయిత్వం లేఖనం ద్వారా కలుగుతుంది. నెక్స్ట్ భాష భావ వ్యక్తీకరణ, భావగ్రహణాల కోసమే ఏర్పడినప్పటికీ క్రమాభివృద్ధి చెంది మానవుడికి బహుళ ప్రయోజనాలను చేకూరుస్తుంది. భాష భావ వ్యక్తీకరణ, భావగ్రహణాల కోసమే ఏర్పడినప్పటికీ క్రమాభివృద్ధి చెంది మానవుడికి బహుళ ప్రయోజనాలను చేకూరుస్తుందన్నమాట. భాష వల్ల మానవుడు జ్ఞాన విజ్ఞానాలను సముపార్జించుకొని సముచిత వైఖరులను ఏర్పరచుకొని అభిరుచులను పెంపొందించుకొని జీవిత రంగంలో ఉన్నతిని సాధిస్తాడు. భాష వల్ల మానవుడు జ్ఞాన విజ్ఞానాలను సముపార్జించుకొని సముచిత వైఖరులను ఏర్పరచుకొని అభిరుచులను పెంపొందించుకొని జీవిత రంగంలో ఉన్నతిని సాధిస్తాడనమాట. మానవుడి జీవనోపాధికి, మానవ నాగరికత సంస్కృతుల అభివృద్ధికి, వాణిజ్య వ్యాపార రంగాల అభివృద్ధికి, రాజకీయ వ్యవహారాలకు, పరిశోధనలకు భాష ఆయువు పట్టు అవుతుంది. మానవుడి జీవనోపాధికి, మానవ నాగరికత సంస్కృతుల అభివృద్ధికి, వాణిజ్య వ్యాపార రంగాల అభివృద్ధికి, రాజకీయ వ్యవహారాలకు, పరిశోధనలకు భాష ఆయువు పట్టు అవుతుందట. ప్రతి మానవుడికి మాట్లాడి అర్థం చేసుకోగల శక్తి పుట్టుకతో వస్తుంది, కానీ ఏ భాష మాత్రం పుట్టుకతో రాదు. చూడండి, ప్రతి మానవుడికి భాష మాట్లాడి అర్థం చేసుకోగలిగే శక్తి పుట్టుకతో కలుగుతుంది, కానీ ఏ భాష మాత్రం పుట్టుకతో రాదు. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మానవుడికి భాష అవసరం ఎందుకు వచ్చింది? భాషలు ఎలా పుట్టాయనే ప్రశ్నకు సమాధానాలు ఇంతవరకు తెలియకపోయినా కొందరు పండితులు ఈ విషయంలో కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారనమాట. మానవుడికి భాష అవసరం ఎందుకు వచ్చింది, భాషలు ఎలా పుట్టాయనే ప్రశ్నకు సమాధానాలు ఇంతవరకు తెలియకపోయినా కొందరు పండితులు ఈ విషయంలో కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారనమాట. భాషను దేవుడిచ్చాడని పేర్కొన్న వాదానికి దైవదత్త వాదమని, భాష ఎలా పుట్టిందనే విషయంలో మొదట వచ్చిన సిద్ధాంతం బహుబహు సిద్ధాంతం అవుతుంది. ఇవి వీటి చాలా ఇంపార్టెంట్ అండి. భాషను దేవుడు ఇచ్చాడు అని పేర్కొన్న వాదాన్ని దైవదత్త వాదం అంటాము. భాష ఎలా పుట్టిందనే విషయంలో మొదట వచ్చిన సిద్ధాంతం బహుబహు సిద్ధాంతం అండి. నెక్స్ట్ ఆది మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేర్లు పెట్టారని చెప్పే సిద్ధాంతం బహుబహు సిద్ధాంతం. ఆది మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేర్లు పెట్టారని చెప్పే సిద్ధాంతం బహుబహు సిద్ధాంతం. అలాగే బహుబహు వాదాన్ని ఆబ్నేజ్ ప్రతిపాదించారు. బహుబహు వాదాన్ని ఆబ్నేజ్ ప్రతిపాదించారు. నెక్స్ట్ బహుబహు వాదాన్ని లేదా వాదం లేదా సిద్ధాంతం ఏదన్నా ఒకటేనండి. బహుబహు వాదాన్ని మాక్స్ ముల్లర్ ఖండించారు. బహుబహు వాదాన్ని ఎవరు ఖండించారంటే మాక్స్ ముల్లర్ అండి. ఎవరు ప్రతిపాదించారంటే ఆబ్నేజ్. మానవుడు నొప్పి, భయం, ఆశ్చర్యం మొదలైన మనోభావాలు ఏర్పడినప్పుడు చేసే ధ్వనుల ద్వారా భాష ఏర్పడిందని చెప్పే సిద్ధాంతం పూపు సిద్ధాంతం అండి. దీన్ని ఆశ్చర్యవాదమని, టట్టవాదమని కూడా పేర్కొంటారు. చూడండి, మానవుడు నొప్పి, భయం, ఆశ్చర్యం మొదలైన మనోభావాలు ఏర్పడినప్పుడు చేసే ధ్వనుల ద్వారా భాష ఏర్పడిందని చెప్పే సిద్ధాంతం పూపు సిద్ధాంతం. దీనికే ఆశ్చర్యవాదమని, వాదమని కూడా పేరు. వీటి పూపు వాదమన్నా, ఆశ్చర్యవాదమన్నా, వాదమన్నా కూడా ఒకటే అండి. నెక్స్ట్ ధ్వనికి అర్థానికి అజ్ఞాతమైన సంబంధం ఉందని
మానవుల మనస్సుపై బయటి వాటి వల్ల ఏర్పడిన అభిప్రాయమే ముఖధ్వనుల ద్వారా వ్యక్తమవుతుందని పేర్కొన్న సిద్ధాంతం డింగ్ డాంగ్ సిద్ధాంతం. దీన్ని మాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు. బహుభావ సిద్ధాన్ని ఆబ్నేస్ ప్రతిపాదించారండి. బహుభావ సిద్ధాన్ని ఖండించినది ఎవరు అంటే మనకి మాక్స్ ముల్లర్. ధ్వనికి అర్థానికి అజ్ఞాతమైన సంబంధం ఉందని, మానవుల మనస్సుపై బయటి వాటి వల్ల ఏర్పడిన అభిప్రాయమే ముఖధ్వనుల ద్వారా వ్యక్తమవుతుందని పేర్కొన్న సిద్ధాంతం డింగ్ డాంగ్ సిద్ధాంతం. దీన్ని మాక్స్ ముల్లర్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, శ్రమించి పనిచేసేటప్పుడు ఊపిరి గట్టిగా పీల్చి వదలడం వల్ల నాదతంత్రాలు కంపించి ధ్వనులు పుడతాయి అని పేర్కొన్న సిద్ధాంతం యో హే హూ సిద్ధాంతం అండి. యో హే హూ సిద్ధాంతం. శ్రమించి పనిచేసేటప్పుడు ఊపిరి గట్టిగా పీల్చి వదలడం వల్ల నాదతంత్రాలు కంపించి ధ్వనులు పుడతాయనే సిద్ధాంతం ఏంటంటే యో హే హో సిద్ధాంతం అండి. యో హే హో సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది నార్వే అండి. యో హే హూ సిద్ధాంతాన్ని సూచించిన వారు నార్వే. ఇప్పటికీ నాగరికతలో వెనుకబడి ఉన్న ఆటవికుల భాషలని పరిశీలించడం వల్ల ఆదిమ కాలంలో భాష స్వరూప స్వభావాల్ని కొంతవరకు ఊహించవచ్చని సూచించిన వారు ఇప్పటి వరకు నాగరికత వెనకబడి ఆటవికుల భాషలను పరిశీలించడం వల్ల ఆదిమ కాలంలో భాష స్వభావాల్ని కొంతవరకు ఊహించవచ్చని సూచించిన వారు జెఫ్సర్సన్ అండి. జెఫ్సర్సన్. ఇప్పటికీ నాగరికతలో వెనుకబడి ఉన్న ఆటవికుల భాషలను పరిశీలించడం వల్ల ఆదిమ కాలంలో భాష స్వభావాలను కొంతవరకు ఊహించవచ్చని సూచించింది జెఫ్సర్సన్ అండి. అనేక మంది యూరోపియన్లు హిబ్రూ భాషను అన్ని భాషలకు మూలమని భావించారనమాట. అనేక మంది యూరోపియన్లు హిబ్రూ భాషను అన్ని భాషలకు మూలమని భావించారు యూరోపియన్లు అండి. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలియజేసే సిద్ధాంతం స్వభావ సిద్ధాంతం అవుతుంది. మానవులు నాగరికత వైపు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలియజేసే సిద్ధాంతం స్వభావ సిద్ధాంతం అవుతుంది. భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని పేర్కొన్న సిద్ధాంతం సంకేతవాద సిద్ధాంతం అండి. భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని పేర్కొన్న సిద్ధాంతం సంకేతవాద సిద్ధాంతం. దీన్ని డెమెట్రియస్ అరిస్టాటిల్ ప్రతిపాదించారు. ప్రతిపాదించడం జరిగింది. ధాతువుల నుంచి భాష పుట్టిందని, క్రియలే భాషకు మూలమని పేర్కొన్న సిద్ధాంతం ధాతువాద సిద్ధాంతం. ధాతువుల నుంచి భాష పుట్టిందని, క్రియలే భాషకు మూలమని పేర్కొన్న సిద్ధాంతం ధాతువాద సిద్ధాంతం అవుతుంది. శిశువులు పెద్దలను అనుసరించడం ద్వారా భాషను అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్న సిద్ధాంతం అనుభవవాద సిద్ధాంతం అండి. ధాతువుల నుంచి భాష పుట్టిందని, క్రియలే భాషకు మూలమని పేర్కొన్న సిద్ధాంతం ధాతువాద సిద్ధాంతం అవుతుంది. శిశువులు పెద్దలను అనుసరించడం ద్వారా భాషను అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్న సిద్ధాంతం అనుభవవాద సిద్ధాంతం. నెక్స్ట్, భాష జన్మతః అలవడుతుందని, అనుభవాలు కేవలం భావ ఉద్దీపనాన్ని కలిగిస్తాయని పేర్కొన్న సిద్ధాంతం స్వతత్వ సిద్ధాంతం అండి. భాష జన్మతః అలవడుతుందని, అనుభవాలు కేవలం భావ ఉద్దీపనాన్ని కలిగిస్తాయని పేర్కొన్న సిద్ధాంతం స్వతసిద్ధాంతవాదం అండి. నెక్స్ట్, స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ అండి. స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ అండి. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకోవడమే భాషకు ప్రారంభ స్థితి అనేది సమాలోచన వాదుల భావన అండి. మానవులు పరస్పరం సంప్రదించుకొని
చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకోవడమే భాషకు ప్రారంభ స్థితి అనేది సమాలోచన బా బా సమాలోచనవాదుల భావన. నెక్స్ట్, క్రియాపదాలు మూల రూపాలను ధాతువులని వ్యవహరిస్తారు. వాటి నుంచి భాష పుట్టిందని చెప్పే వాదం ధాతుజన్యవాదం అవుతుంది. క్రియాపదాల మూల రూపాలను ధాతువులని వ్యవహరిస్తారు. క్రియాపదాల మూల రూపాలను ధాతువులని వ్యవహరిస్తారు. వాటి నుంచి భాష పుట్టిందని చెప్పే వాదమే ధాతుజన్యవాదం అవుతుంది. వ్యక్తులకు ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవాలనే సహజ సిద్ధమైన ఇచ్చ ఉంటుంది. వ్యక్తులకు ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవాలని సహజసిద్ధమైన ఇచ్చ కోరిక ఉంటుంది. ఎలాంటి ఇచ్చయే భాష ఆవిష్కారానికి మూలమనే ప్రధాన ఆలోచనను వివక్షవాదం అంటారు. వ్యక్తులకు ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవాలనే సహజ సిద్ధమైన ఇచ్చ ఉంటుంది. ఎలాంటి ఇచ్చే భాష ఆవిష్కారానికి మూలమనే ప్రధాన ఆలోచనను వివక్షవాదం అంటారు. నెక్స్ట్, వివిధ చేష్టలు, సంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావ ప్రసరణకు దోహదపడ్డాయని సహజ పరిణామవాదాలు పేర్కొన్నారన్నమాట. సహజ పరిణామవాదులు పేర్కొన్నారు. వివిధ చేష్టలు, సంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావ ప్రసరణకు దోహదపడ్డాయని సహజ పరిణామవాదులు పేర్కొన్నారు. లఘుముఖి పిట్టలు లాంటివి ఆహార అన్వేషణలో చెట్లు బెరడులను పొడిచేటప్పుడు టిక్ టిక్ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలమని టట్టట్వాదులు అభిప్రాయపడ్డారు. చూడండి, లఘుముఖి పిట్టలు లాంటివి ఆహార అన్వేషణలో చెట్లు బెరడులను పొడిచేటప్పుడు టిక్ టిక్ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దాలే భాష ఆవిర్భావానికి మూలమని టట్టట్వాదులు అభిప్రాయపడ్డారు. ఓంకారం భాషకు మూలమని స్ఫోటవాదులు పేర్కొన్నారు. ఓంకారం భాషకు మూలమని స్ఫోటవాదులు పేర్కొన్నారు. పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు. పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలని అంటారు. నెక్స్ట్ చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. శివుని డమరకు నుంచి అక్షరాలు శివుని డమరకం నుంచి అక్షరాలు అవే పదాలు, వాక్యాలుగా ఏర్పడ్డాయని కొందరి భావన అన్నమాట. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నుంచి అక్షర శక్తులు వచ్చి భాష ఏర్పడిందని కొందరు వాదన అనమాట. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నుంచి అక్షర శక్తులు వచ్చి భాష ఏర్పడిందని కొందరు వాదన అండి. ఇది మనకి ఈరోజు సంబంధించి వీడియోస్ అండి. దీని కంటిన్యూషన్ అనేది మళ్ళీ రేపు మనం చెప్పుకుంటాం ఇదే లెసన్కి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ పెడుతుంటాను. వీడియో మాత్రం మొత్తం రెండు మూడు సార్లు చదివితే కానీ మీకు అర్థం కాదండి. దీని కంటిన్యూషన్ కూడా రేపు చూడండి. రేపు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క వీడియో చూస్తే అర్థం కాదండి. ఆ లెసన్కి సంబంధించి అన్ని వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.